కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగస్టు 8న సిట్ ముందు విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. ఆ సందర్భంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. విపరీతమైన నిందలతో తనపై దుష్ప్రచారాలు చేశారని ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ప్రజా ప్రతినిధుల పట్ల విశ్వసనీయతను దెబ్బతీసిందని పేర్కొన్నారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగస్టు 8న సిట్ ముందు విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. ఆ సందర్భంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. విపరీతమైన నిందలతో తనపై దుష్ప్రచారాలు చేశారని ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు.